ప్రజా బాంధవుడు జననేత బీజేపీ నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి జనం బాట పట్టారు. ఆదిలాబాద్ రూరల్ మండలం సొసైటీ కూడా చిచ్దరిలో పర్యటించారు. కేఎస్ఆర్ కు ఆదివాసీ గిరిజనులు సాంప్రదాయ రీతిలో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన దండారి ఉత్సవాల్లో ఆదివాసీలతో కలిసి సందడి చేశారు. తలపై నెమలి పింఛం ధరించి గుస్సాడి నృత్యాలు చేశారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దండారి ఉత్సవాల్లో తాను భాగస్వామిని కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. సాంప్రదాయ వాయిద్యాలతో గ్రామస్తులు సాధారణంగా ఆహ్వానించడం తనకెంతో సంతోషాన్ని కలగజేసిందని చెప్పారు. అద్భుతమైన గుస్సాడి నృత్యాలతో ఆకట్టుకుంటూ తమ ఉనికిని ప్రత్యేకతను చాటుకుంటున్న ఆదివాసీలందరికీ దండారి ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. మావా జాతిత ఇది సంప్రదాయాలకు మొత్తము మావా బతల్మంతాం ఇవి పండుగలకు బాంకింతే ఇవి మొత్తం మా చరిత్ర చూడకమేంజారు సారు ఇక బైబల్ జరుపుతానే గ్రామ పటేల్ కూడా వచ్చిండు సార్ ఇప్పుడు లక్కు పటేల్ కుదర్ భారత్ భాయ్ భారత్ संदीर पटेल चरित्र केंद्र बात पेलासी मा ग्राम पटेल
हार्मोन चैनल वाटतो रोजी మన శారదా ప్రోగ్రామ్ వాంతా తాంగా బద్నాటి సుత్తోర్ బదల్ की తోరిన వాళ్ళు అగాను మిమ్మేట చూడవచ్చు మళ్ళా ఇంకే మీకు మన శ్రీనివాస్ ఏం కోరుకుంటున్నారు మరి ఇప్పుడు దీపావళికి దేవుణ్ణి ఏం ప్రార్థిస్తున్నారు మీరంతా మీ అందరికీ పేరు పేరున నన్ను ఇంత బాగా ఆహ్వానం చేసినందుకు కృతజ్ఞతలు మన ఉత్సవాల్లో फोटो लिखी रहा हूँ कैमरा बैग చేరుకుంటా తీసుకో आदिवासी जय आदिवासी ओके सर
जय आदिवासी నాయకత్వం వర్ధిల్లాలి. బీజేపీ జై జై బీజేపీ. ఎప్పుడేమనంతా బతి పార్టీ మీరు వాయుమకి బతి ఏ వాళ్ళ బదిలికి పుణ్యులు ಇದಕ್ಕೆ मकुसी हिंगे मामा 7 से आंकड़ा 9 से बेतल को हिम्मत किसी नड़ी दोची काट सूर काट बेटे मां कटिन से तिरी सेर मन तो बैगंटे रनगोष्ठी इदनाटे महीना जल समनंता ఆకలి నుంచి మా గిరిజనులకు ఆదివాసుల మేము ఇక్కడ మేము పటేలు దేవరి మహజనులు వాళ్ళు అమాయకత్వం ఉంటారు కాబట్టి పటేలు కూడా మాట్లాడితే వాళ్ళకు భయం అనిపిస్తుంది కాబట్టి మా వాళ్ళు కొద్దిగా మీగా సారదున్ బారితకే కోయా వాయం
खोयागा నేను మావ కల్చరల్తో సూడాన్ లాసివర్ మాత్రం కాబట్టి వనగిరి మాకు ధన్యవాదిందన అదే లాసివని అవకాశం చేసి ముగించాను ఇన్నికే ఎవరికి అర్థం కాదు మీడియం బడే ఉన్నది ఇక్కడ చిన్న ఇదే ఊరా మరి నువ్వు ఎట్లా అక్కడనే ఉంటావా వెరీ గుడ్ ఓకే గుడ్ జాబ్ మరి ఎట్లా అప్ అండ్ డౌన్ చేసినావు అక్కడే ఉండి చదువుకున్నావు బైపీసీ ఇదే ఊరా నేను చిన్న మీరేం చేస్తారు ఏ ఊరు అయితే ఈ ఊళ్ళో దగ్గర ఒక పల్లె వచ్చినప్పుడు మా ఊరు హస్నాపూర్ అందులో 12th క్లాస్ వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మిస్సోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో హచ్చుకుంటా రావాలా అంటున్నారు మత్తి మరకు అంటున్నారు
ఈ గూడ పెద్దలకి మీరు పూర్తి పేరు లక్కు పటేల్ గారు, తొడసం లక్కు పటేల్ గారు, శ్యామరావు గారు, లక్ష్మణ్ పటేల్ గారు సిరికొండ నుంచి, లక్ష్మణ్ గారు సొసైటీ కూడా అందరికీ. ఇక్కడ ఇంకా సిరికొండ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఇదంతా సిరికొండ నుంచా? ఓకే. సోమవారం నాడా సిరికొండ మన ఊర్లో దుమ్ము లేపుతారా అందరూ? చాలా సంతోషం. ఇంత చిన్న గ్రామమైన 25 ఇళ్ళు ఉన్న ఈ ఆదివాసి గూడల, ఈ ఆదివాసి పల్లెల నేను ఎందుకు వచ్చినా అంటే, మన ఆదివాసి కళలు, సాంప్రదాయం, గుస్సాడి నృత్యం, హింసా నృత్యం, దండారి పండుగ, మన దీపావళి శుభాకాంక్షలు అందరికి పేరు పేరున నేను అందరికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఏం కోరుకుందాం, ఏం కోరుకుంటున్నారు మరి ఇప్పుడు దీపావళికి? దేవుణ్ణి ఏం ప్రార్థిస్తున్నారు మీరంతా? దేవుణ్ణి అందరు సుఖంగా ఉండాలని, పంటలు మంచిగా వండాలని, మన పిల్లల ఆరోగ్యం మంచిగా ఉండాలని కోరుకున్నారా? నేను కూడా దేవుణ్ణి అదే కోరుతున్నా. అందరం బాగుండాలా, అందరు బతికితేనే బతికినట్టు కదా, ఒక్కోళ్ళు బతికితే బతికినట్టు కాదు. ఇక్కడ అందరికి తెలుగు వస్తుందా? తెలుగు అర్థమవుతుందా? మంచిది. అందరు బతకాల, అందరికి పంటలు వండాల, అందరి ఆరోగ్యం మంచిగా ఉండాల, అందరు బతికితేనే బతికినట్టు, అందరు బతికితేనే ఆ సంతోషం ఉంటుంది. మళ్ళా నా పేరు కంది శ్రీనివాస్ రెడ్డి. మా సొంత ఊరు. మాట్లాడు కాక. నీ పేరు ఏం పేరు? తాత పేరు? తాత పేరు ఎంకడి. ఎంకడి తాత ఏషం కట్టిండి. అది ఎంత చక్కదనం. ఆయన గుస్సాడి ఏషం కట్టి నన్ను అక్కడ దాకా పిలుచుకొని ఆహ్వానం చేయడానికి వచ్చాడు. మీరు మాట్లాడండి తాను. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆదివాసీ బిడ్డలు ఈ సాంప్రదాయాల పట్ల, ఆదివాసీ బిడ్డల నృత్యాల పట్ల, సాంప్రదాయాల పట్ల, మీ వేషధారణ, మీ సంస్కృతి, మీ ఆచారాలు, వీటన్నిటికీ నాకెంతో ప్రాణం. నేను ఎందుకనే ప్రతి ఏ ఊర్లోకి వెళ్ళినా కూడా గుస్సాడి నృత్యాన్ని నేను స్వయంగా పాల్గొంటా. నాకు మీ సంస్కృతి పట్ల పరిశోధన చేయడం, మీ సంస్కృతిని కాపాడడం, మీ బ్రతుకులలో ఆదివాసీ బిడ్డల బతుకుల జీవితాల్లో మార్పు తేవడం నాకు అత్యంత ఇష్టమైన పని. నిన్న ఆ మామిడిగూడల లింగుగూడల డాన్స్ చేస్తుంటే ఒక పటేల్ వచ్చి ఏమన్నాడంటే, సార్ మీరు పూర్వజన్మల ఆదివాసీ బిడ్డ అయింటారు అనమాట. నన్ను మీరు పోయిన జన్మల ఆదివాసీ బిడ్డ అయినలేమో మీరు అంటున్నాడు. అంటే మీ సంస్కృతి పట్ల నాకు ప్రేమ అట్లాంటిది. ఎందుకంటే ఆదివాసీ బిడ్డలు మన ఆదిలాబాద్లో అత్యంత వెనుకబడి ఉన్నారు. నిజమేనా? నేను అమెరికాల మా సొంత ఊరు తాంసీ మండలం తెలుసా? తాంసీ మండలం విన్నారా? అటువైపు వచ్చిందా మా వైపు? తలమడుగు తాంసీ దారి పోయేది. మా సొంత ఊరు హస్నాపూర్ గ్రామం. అయితే ఇక్కడికి వచ్చి ఆదిలాబాద్కి వచ్చి నువ్వు సేవ చేయాలని అంటే ఆ ఢిల్లీ పెద్దల ఆశీర్వాదంతో నేను మన ఆదిలాబాద్కి వచ్చిన. నేను వచ్చి ప్రతి ఆదివాసీ గూడెం తిరుగుతున్నా, మన ఆదిలాబాద్లో పల్లె పల్లె తిరుగుతున్నా. ఇక్కడ ఒక పెద్ద ఆఫీసు కట్టినాం మన ఆదిలాబాద్లో. ఎవరైనా వచ్చిండ్రా ఈ ఊరు నుంచి? ఇప్పుడు లక్ష్మణ్ పటేల్ గారు వచ్చిండ్రు, బాపురావు గారు వచ్చిండ్రు, ఇంకెవరు వచ్చిండ్రు మన ఆఫీస్కి? వీరంతా వచ్చిండ్రు, అందరు మన ఆఫీస్కి వచ్చిండ్రు. కొంచెం బువ్వ తిన్నారా?
మన ఆఫీస్లో ఒక 4 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాం మనం ఒకటి పార్టీ కోసం. మన ఆదివాసీ బిడ్డలు ఎవరైనా మీరు ఆదిలాబాద్కి వస్తే, ఎవరు ఆదిలాబాద్కి వచ్చినా, రిమ్స్కి వచ్చినా, చిన్న పనికి వచ్చినా, పెద్ద పనికి వచ్చినా మన ఆఫీస్కి రండి. వచ్చి బుక్కెడు బువ్వ తినిపోండి. ఛాయ పోస్తాం మీకు. రోజు అన్నదానం చేస్తున్నాం. ప్రతిరోజు అన్నదానం కంటే పుణ్యదానం ఏమైనా ఉన్నదా ప్రపంచంలో? రోజు అన్నదానం చేస్తున్నాం. వందలాది మంది వస్తున్నారు. ఇప్పటిదాకా నన్ను 16 రోజులల్లా దాదాపుగా 14,000 మంది వచ్చి నన్ను కలిసిపోయారు మన ఆఫీస్లో. అందరు ఆదిలాబాద్ బిడ్డలే. మా ఊర్లో ఇండ్లు లేవు, మా ఊర్లో స్కాలర్షిప్ వస్తలేవు, మా ఊర్లో రైతు రుణమాఫీ జరుగుతలేదని. మీ ఆదివాసీ గూడెంలో ప్రతి గూడెంలో అదే లొల్లి కదా, కరెక్టేనా? ఏ ఆదివాసీ బిడ్డకైనా ఇల్లు కట్టించిందా 8 ఏళ్ల నుంచి? ఒక్కోళ్ళకైనా ఇల్లు వచ్చిందా? ఇవి ఇట్లా కొట్టాలు కూలిపోయేటట్టున్నాయి. ఆ ఒక బెంగళూరు కూనేసి ఉన్నాయి. అట్లాంటి ఇండ్లు కూలిపోయే దశలో ఉన్నాయి. ఒక్క ఇల్లు కూడా ఇయ్యలేదు అని అంటున్నారు నాతో. అలా చూస్తే బాధ అనిపిస్తుంది. ఆదివాసీ బిడ్డలు చదువుకుంటున్న బిడ్డలకు 4-5 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు వస్తున్నాయా? ఒక్క బిడ్డ కన్నా వచ్చిందా స్కాలర్షిప్? మరి ఆదివాసీ బిడ్డలకు స్కాలర్షిప్లు లేవు, ఇండ్లు ఇస్తలేరు. రుణమాఫీ చేసిండ్రు ఆదివాసీ బిడ్డలకు? రుణమాఫీ చేయలే. ఆదివాసీ బిడ్డలకు ఎవరికన్నా లోన్లు ఇచ్చిల్లా? బర్రె కొనుక్కోమను, ఆటో కొనుక్కోమని, ట్రాలీ కొనుక్కోమని, ఏదైనా ఒక పనికి లోన్ ఇచ్చిల్లా? ఇయ్యలే. మరి ఎట్లా బతకాలా? ఆ ఆదివాసీ బిడ్డలకు సరైనటువంటి ఇండ్లు లేవు, సరైనటువంటి స్కాలర్షిప్లు లేవు, సరైనటువంటి వసతులు లేవు. ఇన్ని సమస్యలు. మరి ఆదివాసీ బిడ్డలు ఎట్లా బతకాలా? మీ బిడ్డలకు ఇప్పుడు తాత లక్కు పటేల్ తాత కాలం ఆయన పిడి అయిపోయింది కదా, ఆయన తరం అయిపోయింది. ఆయన ఎవరి కోసం పోరాడాలి? మనం ఇప్పుడు ఈ చిన్న పిల్లల కోసం పోరాడాలి. కరెక్టేనా? ఈ చిన్న పిల్లలు పెద్దమ్మ మీతోనైనటువంటి గొడ్డు కష్టం ఈ చిన్న పిల్లలతో అయితాయా? మీ కాలంలో ఎట్లా కష్టపడేటోళ్ళు మీరు? వర్షంలో ఎండల కలతందుకు పోయేది, అవునా? కలతందుకు పోయేది. వర్షం పడుతుంటే ఒక అబుల్కం కట్టుకొని నెత్తి మీద కలతందుకు పోయిండ్రు. మీరు చేసిన గొడ్డు కష్టం ఈ చిన్న పిల్లలతో అవుతుందా? కాదు. మరి నేను ఏం చెప్తున్నా అంటే, మన ఆదివాసీ బిడ్డలకు ఇండ్లెందుకు వస్తలేవు? ఎందుకంటే ఆదివాసీ బిడ్డలే అత్యంత అమాయకమైనటువంటి బిడ్డలు, ఇమాందారీ బిడ్డలు, సాదాసీదా బిడ్డలు. ఆదివాసీ బిడ్డలు నిజాయితీ అంటే ఆదివాసీ బిడ్డల దగ్గర నేర్చుకోవాలా. మీ దగ్గర ఉన్నటువంటి నిజాయితీ ఈ కాలంలో చాలా తక్కువ మంది దగ్గర ఉన్నది. మీ కష్టాలకు కారణం ఇప్పుడున్నటువంటి పాలకులని ప్రశ్నించకపోవడం వల్లని. మనం ప్రశ్నించాలా, ప్రశ్నిస్తేనే వస్తుంది. మీరు ఇండ్ల కోసం ఎంత కష్టపడుతున్నారో, స్కాలర్షిప్ల కోసం ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు. రైతు రుణమాఫీ కోసం ఎంత కష్టపడుతున్నారో. కొత్త వాళ్ళకు పింఛన్లు వస్తలేవు, కొత్త వాళ్ళకు రేషన్ కార్డులు వస్తలేవు, కొత్త వాళ్ళకి స్కాలర్షిప్లు వస్తలేవు. మరి ఈ బాధ ప్రతి ఆదివాసీ గూడెంలో నాకు వినిపిస్తున్న మాట. సార్ మా కష్టాల గురించి 2 మాటలు మాట్లాడండి అని అందరు అంటున్నారు. నిరుద్యోగ వృత్తి, ఎంతో మంది ఆదివాసీ బిడ్డలు చదువుకొని జీతాలు రాకుండా ఖాళీ ఉంటున్నారు. నిజమేనా? చదువుకొని బాకీలు చేసి చదువుకొని జీతాలు రాకుండా ఖాళీ ఉంటున్నారు. వీళ్ళందరినీ కూడా మనం కాపాడుకోవాలా. ఏ జల్ జంగల్ జమీన్ అని కొమరం భీము, ఏ జల్ జంగల్ జమీన్ అని మన అందరి ఆదివాసీల ఆరాధ్య దైవము కొమరం భీము గారు మన కోసం ప్రాణ త్యాగం చేసిండో. 38 ఏళ్ల వయసుల కొమరం భీం, కొమరం సూరు, వెడ్మ రాము ఈ ముగ్గురు ఆదివాసీ బిడ్డల కోసం పోరాటం చేస్తే మా భూములు మాకు కావాలి, మా నీళ్లు మాకు కావాలా, మా జంగల్ జమీన్ మా భూములు మాకు కావాలన్నప్పుడు ఆ కొమరం భీమ్ గారిని, వెడ్మ రాము గారిని, కొమరం సూరు గారిని 38 సంవత్సరాల వయసులో, చిన్న వయసులోనే పిట్టల్ని కాల్చి చంపిన అడవులలో. మరి మీ బిడ్డలు
ఆదివాసీ బిడ్డల బతుకులు మారాలంటే ఏ ఆశయం కోసం కొమరం భీమ్ అయితే పోరాడిండో ఆ ఆశయాల కోసం మళ్ళీ మీరు పోరాటం చేయాలా? ఇండ్ల ఏమరా బిడ్డ, మా ఇండ్ల పోయినాయి, మా పింఛన్ రేటు పోయినాయి, మా స్కాలర్షిప్ రేటు పోయినాయి, మా పోడు భూములకు పట్టాలేటు పోయినాయి, మా పింఛన్ రేటు పోయినాయి, మా రేషన్ కార్డు రేటు పోయినాయి. బరాబర్ గల్లావట్టి అడగండి పాలకుల్ని, బరాబర్ గల్లావట్టి అడిగితేనే వస్తాయి, లేకపోతే రావు. మిమ్మల్ని ప్రశ్నించలేరు ఆదివాసీ బిడ్డలు, ఎడ్డోళ్ళు పాపం అడగలేరు మాట అన్న ఉద్దేశంతో మీకు ఎవ్వరు ఇవ్వరు. బరాబర్ అడగండి, ఏమి రా బిడ్డ మా పైసలు ఎటు పోయినాయి, మా ఇండ్లు పోయినాయని గట్టిగా అడగండి, అప్పుడే వస్తాయి, అప్పటిదాకా రావు. ఈ దీపావళికి ఈ పండగ రోజు ఈ 4 మాటలు మీకు ఎందుకు చెప్పినంటే తెలుసా? మీ బతుకుల్ని చూసి, మీ బిడ్డల బతుకుల్ని చూసి నాకే మనసు ఒప్పుతలేదు, నాకు బాధ కలుగుతున్నది. మీ గుడిసెలు చూసి, మీ ఇండ్లు చూసి, పంటలు వండకపోతే, గాసం గడవకపోతే ఉపాసం ఉంటుంది. కానీ మీరు ఇంకొకరిని పల్లెత్తు మాట అనేటోళ్ళు కాదు ఆదివాసీ బిడ్డలు, ఇంకొకరితో కొట్లాట పెట్టుకునేటోళ్ళు కాదు పాపం. మరి మీ బిడ్డల భవిష్యత్తు మారాలా, మీ పిల్లలకు స్కాలర్షిప్లు రావాలా, మీకు ఇండ్లు రావాలా, ఇవన్నిటి కోసం మనం మళ్ళొక పోరాటం చేయడానికి సిద్ధంగా అండి. ఈ దీపావళి రోజు నేను మీ అందరికీ తెలియజేసుకుంటుంది ఒకటంటే, కష్టం ఎప్పుడు ఒకటే తీరు ఉంటుందా? ఈ రోజు ఉన్న కష్టం రేపు ఉంటుందా? మంచి రోజులు వస్తాయి కదా, ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, మంచి రోజులు వస్తాయి. మీరందరూ మంచి రోజుల కోసం ఎదురు చూడండి. నేను రాజకీయ సందర్భం కోసం రాలేదు కాబట్టి రాజకీయాలు మాట్లాడతలేను, ఒక మనిషి పేరు ఎత్తుతలేను. కానీ నాకు కొంత మంచి మనుషుల్ని చూస్తేనే నాకు అసహ్యం అనిపిస్తున్నది. అరే ఇంతగానం గెలిపించిండ్రు ఆదివాసీ ప్రజలు ఇన్ని రోజులు, కానీ ఈ బిడ్డల కోసం ఏం చేయలేదని ఇప్పుడున్న మనుషులతో నాకు బాధ అనిపిస్తున్నది. కానీ ఇది రాజకీయ వేదిక కాదు, దండాలి పండుగకు వచ్చినాని నేను గట్టిగా మాట్లాడతలేను. మళ్ళా వస్తా మీ గూడెం, ఖచ్చితంగా వస్తా. ఇప్పుడు ఎవరైతే అభివృద్ధి చేస్తలేరో, ఇండ్లు కట్టిస్తలేరో, పింఛన్లు ఇస్తలేరో, స్కాలర్షిప్లు ఇస్తలేరో, రైతు రుణమాఫీ చేస్తలేరో, వీళ్ళందరి మీద మనం పిల్లలకు ఉద్యోగాలు ఇస్తలేరో, వీళ్ళందరి మీద మనం గట్టిగా రోకలు బండి పట్టేందుకు సిద్ధంగా ఉండండి. అర్థమైందా? గట్టిగా రోకలు బండిని పట్టేందుకు సిద్ధంగా ఉండండి. నన్ను గుర్తుపెట్టుకోండి, ఆదిలాబాద్ బిడ్డగా మిమ్మల్ని నమ్ముకొని నేను వచ్చిన, మిమ్మల్ని మీకు మేలు చేయాలని వచ్చిన. మీకు 15 ఏళ్ళు 4 సార్లు గెలిపించిన వాళ్ళు మీకు ఏం చేస్తలేరు, 4 సార్లు గెలిపించిన వాళ్ళు మీకు ఏం చేస్తలేరు. మీకు చేస్తే గనక మీకు ఇండ్లు ఇట్లుంటాయా, మీకు స్కాలర్షిప్లు వస్తాయి, మీకు ఇండ్లు వస్తాయి. కానీ ఇప్పుడు ఏం చేస్తలేరు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. నన్ను మాత్రం కాపాడుకోండి, మీ బిడ్డను. మీకు సేవ చేయడానికి వచ్చిన నేను మాత్రం ఒకటే చెప్తున్నా, మీ ఎంత సేవ అయినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు నా ఆఫీస్కి రండి, నేను ఇంకా మరిన్ని వివరాలు మాట్లాడతా, మరింత మంచిగా మాట్లాడతా. మీకు ఇంకా మరింత సిరికొండ ప్రజలు మొన్న నచ్చిండ్రు. ఎంతసేపు మాట్లాడుకున్నాం మనం, కష్ట సుఖాలు దాదాపు గంట సేపు మాట్లాడుకున్నాం. లక్ష్మణ్ పటేల్ గారు వచ్చిండ్రు, బాపురావు గారు వచ్చిండ్రు, మన యువకుల పిల్లలు వచ్చిండ్రు సిరికొండల. మనం ఎంతసేపు మంచిగా మాట్లాడుకున్నాం మనం. కాబట్టి నాకు ఆదివాసీ బిడ్డలు మీ వెనకబాటుతనం తీసేయాలని, మీకు ఇండ్లు కట్టియాలని, మీ బిడ్డలకు స్కాలర్షిప్లు తీసుకురావాలని, మీకు పింఛన్లు తీసుకురావాలని, మీకు రేషన్ కార్డులు తీసుకురావాలని, మీ అందరికి రుణమాఫీలు చేయించాలని నేను రాజకీయాలకు వచ్చిన. నన్ను ఆశీర్వదించండి, మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలా తప్పకుండా. ఢిల్లీ పెద్దలు పిలిస్తే నేను పువ్వు గుర్తు పార్టీలో జాయిన్ అయినా. నేను ఇంతవరకు ఏ రాజకీయ పార్టీలో లేను, ఇదే మొదలు. 13 ఏళ్ళు అమెరికాలుండి మొదటిసారిగా పువ్వు గుర్తు పార్టీలో పెద్దలు, ఢిల్లీ పెద్దలు పిలిస్తే వచ్చిన నేను. ఆదిలాబాద్ ఢిల్లీ పెద్దలు నాకు ఏం చెప్పిందంటే, ఆదిలాబాదుల ప్రజలు అన్ని కష్టాలు పడుతున్నారు, ఎన్నో కష్టాలు పడుతున్నారు, వాళ్ళకి ఇండ్లు లేవు, ఏమి లేవు, వాళ్ళకు నువ్వు సేవ చేయాలని నన్ను ఢిల్లీ పెద్దలు ఇక్కడ అమెరికా నుంచి ఇక్కడికి తీసుకొచ్చిండు. నేను మీకు సేవ చేయడానికి ఎప్పుడు సిద్ధమే. మీరు నాకు మళ్ళొకసారి ఈ గ్రామంకి వచ్చి, సిరికొండ గ్రామంలో మళ్ళీ సోమవారం ఉన్నది కదా, ఆ రోజు సిరికొండ గ్రామానికి వెళ్తున్నా. మీరందరూ కూడా ఆదిలాబాద్ వచ్చినప్పుడు నా ఆఫీస్లో కలవండి, బుక్కెడు బువ్వ తినండి, మంచిగా కష్టం సుఖం మాట్లాడుకుందాం. 4 పెద్ద మనుషులు అందరూ తీసుకొని రండి, పటేళ్ళని తీసుకొని రండి. ఈ ఊరు లక్కు పటేల్ గారిని ఒకసారి ఎక్కించుకొని రండి, మన ఆఫీస్లో బుక్కెడు బువ్వ తినిపిద్దాం. అప్పుడే అర్థమవుతుంది మనం దేనికోసం సేవ చేస్తున్నాం అనేది. మళ్ళొకసారి మీ అందరికీ కూడా దండారి ఉత్సవాల సందర్భంగా, దీపావళి సందర్భంగా,
సొసైటీ కూడా గ్రామస్తులకి, సిరికొండ గ్రామస్తులకి, మీ అందరికీ కూడా దీపావళి దండారి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. తో మనమంతా విలసిల్లాలని, వచ్చే సంవత్సరం మళ్ళా వస్తా, మన గ్రామంకి వస్తా, మీ అందరితో ఆడతా పాడతా. సో అంతవరకు నేను మీ అందరి నుంచి ఇప్పుడు మన టీవీ ఛానల్ ఈ ఊళ్ళో వస్తుందా 63 నంబర్ ఈ ఊళ్ళో సాట్ మూన్ మన టీవీ ఛానల్ నంబర్ కొట్టండి. ప్రతిరోజు 7 గంటలకి వార్తలు వస్తాయి. ఈ రోజు 7 గంటలకి మన దండారి ఉత్సవాలు మన ఈ గూడెంది టీవీలో వస్తాయి. చూడండి, మీరు అందరు వస్తారు, పెద్దమ్మలు మీరు అందరు వస్తారు, లక్కు పటేల్ గారు వస్తారు, అందరు వస్తారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వస్తారు. టీవీ ఛానల్ పెట్టుకొని చూడండి, సాట్ మూన్ ఛానల్లో 63 సాట్ మూన్. కరెక్టేనా? ఇది ఒకటి మాత్రం బాగా నేర్చుకున్నాను. ఇంకా నేను మళ్ళీ ఇంకా కొన్ని గోండి భాషలు కొన్ని మాట్లాడతా మళ్ళీ వచ్చే సంవత్సరం నాటికి. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. నేర్పిస్తారు కదా మీరు. నిన్నొక పదం నేర్చుకున్నా, ఈ రోజు ఒక పదం నేర్చుకున్నా, అట్లా నేర్చుకుంటా పోదాం. అందరికి రామ్ రామ్, అందరికి రామ్ రామ్. జై ఆదివాసి, జై ఆదివాసి, జై ఆదివాసి. మీ అందరికీ పేరు పేరున నన్ను ఇంత బాగా ఆహ్వానం చేసినందుకు కృతజ్ఞతలు. మన ఉత్సవాల్లో ఆడదాం, సెలబ్రేట్ చేసుకుందాం, నిర్వహించుకుందాం. సరేనా? భారత్ మాతాకి భారత్.